తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఒకటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అరెస్ట్. అంటే అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటి విషయం కన్నా ముందు కేసులు నమోదు కావటం. ఒక సోర్స్ ఆధారంగా ఆయన ఒక లీక్ ఇస్తే లేకపోతే ఒక విశ్లేషణ చేసేస్తే దాని మీద కేసులు బుక్ చేయటము లేకపోతే అరెస్ట్ హైడ్రామా సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. 19(1)లో దానిలో వాక్ స్వాతంత్ర్యం, 19(2)లో దానికి పరిమితులు 8 పరిమితులు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి 8 నిర్దిష్టమైన పరిమితులు. కాబట్టి మనకి దీనిలో పెద్ద వివాదాస్పదం ఏం లేదు. ఆ పరిమితులకు లోబడి వాక్ స్వాతంత్రాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, స్వేచ్ఛని. కాబట్టి మీరు చెప్పింది నాకు నచ్చలేదని మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు నాకు లేదు. ఆ 8 అంశాలు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నారు. అది మొట్టమొదటి అమెండ్మెంట్లోనే పెట్టారు రాజ్యాంగ నిర్మాతలు, ఫస్ట్ అమెండ్మెంట్లోనే పెట్టారు. ఆ పరిమితులకు లోబడి మీరు దేశ భద్రత కావచ్చు, అశ్లీలత కావచ్చు, శాంతి భద్రతలను కాపాడడం కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కావచ్చు, ఇతర దేశాలతో సంబంధాల విషయం కావచ్చు, ఇలా కొన్ని అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు తప్ప మీరు చెప్పింది నాకు ఇష్టం లేదు, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు చెప్పిన మాట అని చెప్పని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అది మౌలికమైనటువంటి ప్రాథమిక హక్కులకి విరుద్ధం అవుతుంది.